ఖమ్మంలో నేడు ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో సినీ గాయకులు పాటలతో సందడి చేయనున్నారు. వేడుకల్లో బుల్లితెర నటీనటులు హంగామా చేస్తారు. అక్కడ ఏర్పాట్లను మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షహీన్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా పురుడుబోసుకున్న ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ఈటీవీ 30 వసంతాల వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. జిల్లాల్లో ఒక సందడి వాతావరణంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్య పట్టణాల్లో పలు ముఖ్య జిల్లా కేంద్రాల్లో కూడా ఇప్పటికే ఈటీవీ 30 వసంతాల వేడుకలు పూర్తి చేసుకున్న వేళ తెలంగాణలో తొలి అడుగుగా ఖమ్మం గుమ్మంలో ఈటీవీ 30 ఏళ్ల సంబరాలకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఖమ్మం SRN BGNR కళాశాల మైదానం వేదికగా జరిగే ఈ భారీ ఈటీవీ 30 ఏళ్ల వసంతాల వేడుకకు సర్వం సిద్ధమైంది. అన్ని రకాల హంగులతో అత్యాధునిక సదుపాయాలతో సౌకర్యాలతో సర్వం ముస్తాబైంది. భారీ సినిమా సెట్టింగ్లతో ఖమ్మం గుమ్మంలో తొలిసారిగా కనీవిని ఎరగని రీతిలో ఈటీవీ 30 ఏళ్ల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి కాసేపట్లో సరిగ్గా 6 గంటలకు ఈ సంబరాల కేలి ఆనందాన్ని అంతనుంది. ఖమ్మం గుమ్మంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా ఆద్యంతం వీణుల వినోదాన్ని అందించేందుకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ప్రధానంగా అన్ని ఏర్పాట్లు భారీ ఏర్పాట్లతో భారీ సెట్టింగ్లతో సినిమా సెట్టింగ్ను తలపించేలా ఈ ప్రాంగణాన్ని మనం ఒకసారి చూడవచ్చు. వేదికను చూస్తే భారీ సినిమా సెట్టింగ్ను తలపించేలా ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 5 రోజులుగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి. మరి ఆ సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. సినీ గీతాలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో ఉర్రు తొలగించేలా సినీ గాయకులు ప్రేక్షకుల మదిలో సరికొత్త అనుభూతుల్ని నింపేలా ఈ ఈటీవీ 30 ఏళ్ల వేడుక ఈనాడు 50 వసంతాల వేడుకను నిర్వహించేలా ఘనంగా ఏర్పాట్లయితే చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ విజేత MM కీరవాణి బృందం సంగీత విభావరితో అలరించే ఈ సంబరాలకు సర్వం సిద్ధమైంది. దాదాపు 10 నుంచి 12 వేల మంది భారీగా అభిమానులు ప్రేక్షకులు ఖమ్మం ప్రజల నడుమ ఈ సంబరాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుల్లితెర యాంకర్గా ప్రసిద్ధిగాంచిన యాంకర్ ప్రదీప్ ఈ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించున్నారు. ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ఉల్లాసంగా ఈ కార్యక్రమం నిర్వహించేలా కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 30 ఏళ్ల వేడుకను ఈటీవీ 30 ఏళ్ల వేడుకను మరో 30 ఏళ్ల పాటు ప్రేక్షకుల గుండెల్లో అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే అభిమానులకు ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వం ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా VIP గ్యాలరీలు జనరల్ గ్యాలరీలతో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ సెట్టింగ్లతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కూర్చొని 3 గంటల పాటు ఈ ఆనందమైన వినోదభరితమైన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించేలా సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తొలిసారిగా సంగీతం ప్రియుల్ని ప్రధానంగా అలరించే ఆస్కార్ విజేత MM కీరవాణి బృందం సంగీత ప్రియుల్ని విభావరితో ప్రత్యేకంగా అలరించింది. దాదాపు 30 మంది సినీ నేపథ్య గాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదేవిధంగా పాల్గొని తన సంగీతంతో మొత్తం ప్రేక్షకులను కూడా ఓలలాడించనున్నారు. సాయం సంధ్యావేళ ఖమ్మం గుమ్మంలో ఈటీవీ 30 వసంతాల వేడుకతో కనీవిని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడు జరగనట్టుగా భవిష్యత్తు చరిత్రలో కూడా ఎవరు కూడా ఇంతటి భారీ ఏర్పాట్లతో చేయని విధంగా కూడా ఈటీవీ ప్రత్యేకంగా చేసింది. ఈటీవీ మా టీవీ అంటూ ప్రేక్షకులు 3 దశాబ్దాలుగా ఈటీవీని తమ గుండెల్లో దాచుకుంటూ తమ ఇంటి ఛానల్గా కీర్తిస్తున్న వేళ ఈ 30 ఏళ్ల సంబరాలు ఖమ్మం గుమ్మంలో తెలంగాణలోనే తొలిసారిగా జరుగుతున్నాయి. ఈ తెలంగాణ జిల్లాల్లోని మొదటిసారిగా ఖమ్మం గుమ్మంలో జరుగుతున్న ఈ వేడుకలకు ఈ సంబరాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి IAS నగర మేయర్ పునుకొల్లు నీరజ కూడా ముఖ్యంగా అతిథులుగా హాజరై ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఒకవైపు కీరవాణి సంగీతం అదేవిధంగా సినీ నేపథ్య గాయకుల సంగీత విభావరి సినీ పాటలు సినీ గేయాలతో అలరించనున్నారు. దాదాపు భారీగా యువతకు కూడా పెద్ద ఎత్తున పాసులు కూడా ఉచితంగా అందరికి కూడా పాసులు పంపిణీ చేయడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే స్పందన వచ్చింది. ఒకరోజు పాసులకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వేలాది మంది ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు ఈటీవీ 30 ఏళ్ల సంబరాలను చూడాలని చెప్పి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 6
గంటలకు ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ ఖమ్మం గుమ్మంలో సినీ సంగీత విభావరి కీరవాణి బృందంచే సంగీత విభావరి అందరినీ కూడా అలరించేందుకు సర్వం సిద్ధమైంది. 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దాదాపు 3.5 గంటల పాటు ఈ సంబరాలు జరగనున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ కూడా తగిన బందోబస్తు చేస్తుంది. పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. ఆ కాలేజ్ గ్రౌండ్ పర్మిషన్తో అన్ని విధాల అనుమతులతో ఈటీవీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మాత్రం అపూర్వ స్పందన వస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రేక్షకులకు ఉచితంగా పాసులు కూడా మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా 6 గంటలకైతే ఈ ఈటీవీ 30 వసంతాల వేడుకతో ఖమ్మం గుమ్మంలో ఈటీవీ మరొకసారి సరికొత్త చరిత్ర లిఖించేలా ఈ సంబరాలకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. షాహీన్.